నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ నెల 18వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని యూనివర్సిటీల జేఏసీలు ఇప్పటికే మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో, జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా బైక్ ర్యాలీతోని మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్లను అటు తిప్పి ఇటు తిప్పి ఈరోజు కోర్టు మెట్లెక్కించి బీసీల కడుపు కొడుతున్నటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి ఈ కపట నాటకాలను, ఈ మోసాలను, ఈ దగాలను, ఈ కుట్రలను అన్నిటి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీలు గమనిస్తున్నారు. ఈ సందర్భంగానే మన హక్కుల సాధన కోసం, మన రిజర్వేషన్ల సాధన కోసం మన బిడ్డలు సర్పంచులు అయితే, ఎంపీటీసీలు అయితే, జెడ్పీటీసీలు అయితే కూడా ఓర్చుకోలేనటువంటి ఈ ప్రభుత్వం యొక్క చెంప చెల్లు అనిపించే రకంగా ఈ నెల 18వ తారీఖున జరిగేటువంటి బంద్ను విజయవంతం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది బీసీ సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా దయచేసి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీపావళి పండుగ వస్తుందని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా బాధపడవద్దు. మన కడుపులు కొడుతున్నారు, మన భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి బంద్. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు బంద్లో పాల్గొనాలి. ఆటోలు, బస్సులు అన్నీ కూడా బంద్ చేసి ఈరోజు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, స్పందించుకుంటూ ఉన్నాము. కావున ఇప్పుడు ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే బైక్ ర్యాలీలు తీసి 18వ రోజు నిరసన చేద్దామని చెప్పి సంపూర్ణ శాంతిబద్ధమైన బంద్ను ప్రకటిస్తున్నాము. దీంట్లో ఆవేశాలు, కొట్లాటలు, ఏమి రాజకీయాలు, కుట్రలు కూడా ఏమి చేయట్లేము. మా రిజర్వేషన్ మాకు రావాలని చెప్పి మేము శాంతియుతంగా మేము చేయాలనుకుంటున్నాము. కావున మీరందరూ సహకరించాలి, గవర్నమెంట్ కూడా సహకరించాలి. కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ స్టే రావడం చాలా ఘోరమైన విచారం. కాబట్టి మీరందరూ మాకు సహకరించి ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్, మండల్ ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి ఈ బంద్కు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాను. రిజర్వేషన్ వ్యతిరేకులారా, రిజర్వేషన్ వ్యతిరేకులారా, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను లేకుండా సబ్జెక్టు మాట్లాడట్లేదండి. మీరు పర్మిషన్ తీసుకోవచ్చు కదా. మీ షెడ్యూల్ వేరు, సడన్ చేంజెస్ వేరు. అందరికీ నమస్కారం. 18వ రోజు 18వ తారీఖున జేఏసీ ప్రకటించిన బంద్ ఫర్ జస్టిస్ని మద్దతు తెలుపుతూ ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు అన్ని జిల్లాలలో 200 నుంచి 500 బండ్లతో ప్రతి జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క బీసీలా పుట్టిన ప్రతి ఒక్కరికి బీసీ బంద్ గురించి విశిష్టత తెలియజేయడమే ఇది లక్ష్యంగా పెట్టుకున్నాము. ఏదైతే న్యాయస్థానాలు మన నోటికాడ కూడిని ఎట్లయితే లాగేసిరో, ఏదైతే అగ్రవర్ణాలు మన మీద చలాయిస్తున్న జులుముని వాళ్ళు
ఎటువంటి అంటే ఇంత సిల్లీగా కూడా బీసీలు ఉంటారు అని చెప్పి వాళ్ళు లిటరల్గా ఫూల్ చేశారో, సో దాన్ని జనాలకు తెలియజేసే జాగృతి పరిచయం విషయంలో ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు కంటిన్యూస్గా బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు జరగడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి స్వచ్ఛందంగా బంద్ చేయాలి. కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీలు అన్ని విద్యార్థి సంఘాలు బంద్కి మద్దతు తెలిపినాయి. వాళ్ళ అరేంజ్మెంట్స్లో ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రతి జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్లో, ఈవెన్ మన ఏదైతే జేఏసీ మొన్న పెట్టిన జేఏసీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా జేఏసీ పెడదామని చెప్పి ఆర్ కృష్ణయ్య గారికి సంప్రదించడం జరుగుతుంది. సో ఇది వీళ్ళు ఇట్లనే వదిలేస్తే బీసీలను ఎంతెంత అణచిపెడితే ఇది అంతంత బర్నింగ్ ఇష్యూలా మారి దేశవ్యాప్తంగా ఇష్యూగా మారిపోతుందని చెప్పి అగ్రవర్ణ పార్టీలు అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు, కనీసం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లోకల్ బాడీలు, బీసీలు, కనీసం సర్పంచ్లు అవ్వడం కూడా మీకు నచ్చడం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మీ పార్టీలో పనిచేసే కార్యకర్తలే, మీరు ఏదైతే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టినట్టు చేస్తారు. సో దీన్ని మేమందరం బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నాం. 18వ నాడు జరిగే బంద్కి స్వచ్ఛందంగా, శాంతియుతంగా, ఎటువంటి యూత్ ఎవరు ఆవేశపడవద్దు, శాంతియుతంగా బంద్ ప్రకటించి బంద్ని ఆ రోజు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్ కృష్ణ నాయకత్వం.